మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. దళితులపై జరిగిన దాడికి నిరసిస్తూ ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం ఎదుట చేజర్ల మండలంలోని నడిగడ్డ అగ్రహారం గ్రామానికి చెందిన దళితులు నిరసన తెలిపారు. గ్రామానికి చెందిన దొంతల గంగయ్య అనే దళితుడు తన పొలం సమీపంలో ఉండగా పక్క పొలములో పశువుల మేతమేసే విషయమై తమ గ్రామానికి చెందిన కనకం సుధాకర్ అనే వ్యక్తి తనపై దాడికి పాల్పడ్డాడని, ఇదే విషయాన్ని తమ కుటుంబ సభ్యులు వెళ్లి ఎందుకు కొట్టారని అడిగిన దానికి మరోసారి దాడికి పాల్పడి గ్రామంలో ఉండే మిగతా అగ్రకులస్తుల మద్దతులతో తమను బెదిరించారని బాధితుడు గంగయ్య వాపోయారు. చేజర్ల మండలంలో తమకు న్యాయం జరగలేదని, ఆత్మకూరు డీఎస్పీని కలిసి 5 రోజులు అవుతున్నా తమపై దాడి చేసిన అగ్రకులానికి చెందిన కనకం సుధాకర్ పై చర్యలు చేపట్టలేదని అన్నారు. ఘటన జరిగి 15 రోజులు అవుతున్నా తమకు న్యాయం జరగలేదని, పైగా తమనే బెదిరిస్తున్నారంటూ గ్రామాలతో పాటు ఇటు పోలీసుల నుంచి కూడా తమకు రక్షణ లేదని గంగయ్య వారి బంధువులు నేడు ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం ఎదుట తమ ఆవేదన తెలుపుతూ నిరసన తెలిపారు. వేరే నిరసనకు మద్దతుగా ఆత్మకూరు నియోజకవర్గ బీఎస్పీ ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ టి కృష్ణ, ప్రముఖ న్యాయవాది నంద ఓబులేసు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. చేజర్ల మండలంలో తరచూ దళితులపై దాడులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి లేదంటూ బైఠాయించారు. ఆందోళన చేస్తున్న వారితో ఆత్మకూరు ఎస్ఐ జిల్లాని మాట్లాడి ఆ ఘటనపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసినట్లు వీరికి తెలపడంతో బాధితులు ఆందోళన విరమించారు. నేను కాలం కట్టనే జీవాలు తోలిపోయినాను. అది వేరే అతను ఒక అతను వచ్చి జీవాలు మేకలు వచ్చి చేలో తోలిండు. అవునా, అది ఎందుకు తోలడం అన్నాను. ఎందుకంటే నా కొడుకు మాది నా కొడుకు నీకేం తోలుతాను, నీ అమ్మ మొగుడిగా ఆ మాటనే నా పేరు పుష్ప, మాది నడిగడ్డ అగ్రహారం. నేను దొంతాల గంగయ్య వాళ్ళ కూతుర్ని. మా నాన్న మేకల దగ్గరికి వెళ్తే కనకం సుధాకర్ అనే అబ్బాయి పట్టుకొని కొట్టాడు. ఎందుకు నాన్న ఇలా జరిగింది, ఇలా రక్తాలు కాచుకుంటూ వచ్చావని అడిగాము. ఇట్లా నరాలు వాళ్ళ వెంకటేశ్వర పొలంలో తను మేపుతున్నాడమ్మా, నేను కాలువ గిట్టిన మేపుతున్నాను, అతను నాకు చెప్పాడు అట్లా చూస్తున్నామని. నేను ఆ ఒక్క మాట అన్నాను. దానికి ఒరే మాదిగి నా కొడక, నువ్వు చెప్తే నేను పక్కకి వెళ్ళాలా, నువ్వు చెప్తే నేను భయపడిపోవాలా, మీకేంద్రా మాదిగి నా కొడుకులారా మేము భయపడేది, మేము ఎవరికి భయపడం, నేను ఇట్లాగే మేపుతాను, నువ్వేం చేసుకుంటావో చేసుకోమని అడిగాడు. సరే ఇంక నీ ఇష్టం కదా అభి అని నేను అన్నందుకు నన్ను పట్టుకొని తల మీద నాన్ని కర్ర తీసుకొని కొట్టాడు. నాన్న ఏం చేశాడంటే చెయ్యి అడ్డం పెడితే బొట్టన వేలు పగిలిపోయింది. బొట్టన వేలు పగిలిపోగానే ఆయన చెయ్యి అడ్డం తీసేశాడు. చెయ్యి అడ్డం తీయంగానే చెవు దగ్గర ఇక్కడంతా కర్ర తీసుకొని అట్లాగే కొట్టేసే తలకి ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత అతను ఏం చేశాడంటే కింద పడిపోయినని ముందుకు వెళ్ళి మళ్ళీ ఈయన లేయాలని ట్రై చేస్తే మళ్ళీ కూడా ఈయన కాలాజాత చేసి తన్నేసి అట్లాగే ఈయన పూర్తిగా పడిపోయిన తర్వాత తను వెళ్ళిపోయాడు. చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారం గ్రామంలో గంగయ్య అనే దళిత కుటుంబానికి మీద దాడి జరిగింది వాస్తవం. మేము విచారించాం కాబట్టి అక్కడ ఎస్ఐ గారితో కలవడం జరిగింది. ఎస్ఐ గారు నిర్లక్ష్య వైద్యుతో 10 రోజులు జ్ఞాపకం జరిగింది. ఆ దెబ్బలు తిన్న గంగయ్య కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అక్కడికి వచ్చి ఎవరు కూడా పలకరించిన దాఖలాలు లేవు. ఆ విషయంపై మేము డిఎస్పీ గారి దగ్గర వచ్చి కలవగా డిఎస్పీ గారు కేసు కడతామని సిఐ గారిని ఎస్ఐ గారిని పిలిపించుకొని మీకు కేసు కట్టి ఎఫ్ఐఆర్ ఇస్తామని చేతికిస్తామని చెప్పి ఇంతవరకు పక్కకు చేయలేదు, కేసు రిజిస్టర్ చేయలేదు. నమస్కారం, నా పేరు నందా ఓబులేసు, న్యాయవాదిగా పనిచేస్తున్నాను ఇక్కడ. 6వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం నడిగడ్డ అగ్రహారం చేజర్ల మండలానికి సంబంధించినటువంటి
గంగయ్య అనే ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక పేద ముసలాయన ఆ రోజు ఆయన మేకలు తోలుకొని జరిగింది. ఆ మేకలు తోలుకొని పోతున్న క్రమంలో ఆ పక్కనే ఒక ఆయన పిలిపిస్తారు జల్లుంటే కొంచెం మలదోలమని చెప్తే ఈయన సరేనని చెప్పి ఉద్దేశంతో ఆయన అదే సమయంలో ఆ గ్రామానికి చెందినటువంటి ఒక ఆధిపత్య కులానికి చెందినటువంటి జనసేన పార్టీ సంబంధించినటువంటి ఒక అతను సుధాకర్ అనే ఒక అతను వచ్చి దాంట్లో పశువులు మేపుతా ఉంటే ఈయన అయ్యా దాంట్లో పశువులను మేపొద్దు ఆయన నాకు చెప్పాడు అంటే ఏరా మాదిగ నా కొడుక నువ్వు నాకు చెప్పేంత మగోడువైనవా అని చెప్పి ఆయన బెదిరించడంతో ఏంటంటే మర్యాదగా మాట్లాడితే కదా ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ఆయన మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.